న్యాయం కావాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి హర్ష వీణ లేఖ రాసుకొచ్చారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధించినటువంటి తీరును ఆ లేఖలో పొందుపరిచారు. 5 సార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని పూర్తి ఆధారాలతో ఆర్టీవీ లైవ్లో ఇప్పుడు వీణ అందుబాటులో ఉన్నారు. నేను లీగల్గా వెళ్తున్నాను, నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటూ కూడా వీణ చెప్తున్నారు. 25 కోట్ల రూపాయలను ఎవరిని అడగలేదు, అంతా ఫేక్. 5 సార్లు అబార్షన్ అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది. యూపీఎస్సీకి నేను ప్రిపేర్ అవ్వడం నిజమే. అసెంబ్లీలో కూర్చొని కూడా నాతో ఫోన్ మాట్లాడాడు, వీడియో కాల్ మాట్లాడాడు. నేను సంజీవని హాస్పిటల్ నుంచే టాబ్లెట్స్ తీసుకున్నాను. ఇటువంటి సంచలన విషయాల్ని వీణ వెల్లోకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనతో పాటుగా లైవ్లో వీణ ఉన్నారు. వీణతో వీణ వెల్కమ్ చెప్దాం. వీణ గారు నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొన్న మీరు మాకు ఆర్టీవీ లైవ్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత సడన్గా ఇంటరప్ట్ అయిపోయారు, కట్ అయిపోయి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎక్కడ మీడియాకు అందుబాటులోకి లేకపోవడంతో మీరు అబ్స్కాండ్లో ఉన్నారని, మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు, రకరకాల ఊహాగానాలు చర్చనీయాంశం అయ్యాయి. సో అసలు ఏం జరిగింది అంటే మీరు సేఫ్గా ఉన్నారా, లేదంటే ఇంకేదైనా మీకు థ్రెటనింగ్స్ వస్తూ ఉన్నాయా, ప్రాణహాని ఉందా? లేదండి, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను నా లీగల్ ప్రొసీజర్తో ఫాలో అప్ చేస్తున్నానండి. ఓకే. సో మన కంటిన్యూషన్లో ఆ రోజు మీరు మాట్లాడుతూ ఆయనకు వేరే ఒక అమ్మాయిలతో వేరే వ్యవహారాలు ఉన్నాయి, అందుకే నేను రికార్డ్ చేయడం మొదలు పెట్టాను అని అంటున్నారు, అంతేనా? అంతే అండి. రైట్, లెట్స్ కంటిన్యూ అగైన్. మళ్ళీ దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? ఆ వేరే ఒక అమ్మాయిలు ఉన్నారని మీకు అరవ శ్రీధర్ చెప్పాడా, లేదంటే ఎవరైనా బాధితులు కాంటాక్ట్లోకి వచ్చారా? మీకైనా వ్యవహారం ఎట్లా తెలిసింది వేరే అమ్మాయిలతో టచ్లో ఉన్నాడని? ఏప్రిల్లో తెలిసిందండి, అతని ఫోన్లో నేనే చూశాను. ఓకే, ఆయన ఫోన్లో మీరు చూసారు, ఏం చూసారు ఫోన్లో? అతను వేరే అమ్మాయిలతో చాట్ చేయటం, డర్టీగా చాట్ చేయటం. ఓకే, అంటే వాళ్ళు చేస్తూ ఉండేవారా చాటింగ్? అంటే ఈయనకు రిప్లై ఇస్తుండేవారా, లేదంటే వాళ్ళని కూడా వేధించేవాడు? మీరు అంటున్నారు ఇప్పుడు నన్ను కొంత ఇబ్బంది పెట్టాడు, పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాడు అంటున్నట్టుగా, వాళ్ళని అలాగే ఫ్లర్ట్ చేశాడా? వాళ్ళు కూడా ఈయనతో పాటు నార్మల్గా మాట్లాడుతూ ఉండేవారా? అవతల వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళండి ఇతని వల్ల. ఎట్లా అంటే మీకు ఎట్లా తెలిసింది ఇబ్బంది పడేవాళ్ళు అనేది? చాటింగ్ చూస్తే అర్థమవుతుంది కదండి. ఓకే, అంటే జనరల్గా అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదనేది చాలా దగ్గరగా చూసారు మీరు కాబట్టి, ఏం చాట్ చేస్తుండేవాడు? వాళ్ళ మెసేజ్లు ఏం చూసారు మీరు, ఏం కనిపించింది? అవన్నీ మేము కోర్టుకి సబ్మిట్ చేసామండి. ఆ చాటింగ్స్ కూడా మీ దగ్గర ఉన్నాయా? అవునండి. ఓకే, అరవ శ్రీధర్ వేరే కొంతమంది అమ్మాయిలతో చేసిన చాటింగ్స్ కూడా మీ దగ్గర ఉన్నాయైతే? అవునండి. ఓకే, సో అంటే మిస్బిహేవ్ చేస్తుండేవాడా? అంటే మీ పైన మీరు అంటున్నారు గతంలో రాజంపేట దగ్గర ఒక నిర్మానుష ప్రాంతంలో నన్ను కారులో తీసుకెళ్ళి నాపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పిన మీరు, ఆ మాదిరిగానే వాళ్ళని కూడా చేస్తుంటాడా? చేశాడండి. అంటే మాటలే కాదు, మన దగ్గర కొంచెం ఆధారం కూడా ఉండాలి. ఇప్పుడు మీరు కోర్టులో ఛాలెంజ్ చేయాలన్నా కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్ ఉండాలి. మీ దగ్గర ఎవరు బాధితులు లేరు, చాటింగ్స్ ఉన్నాయన్నారు. ఆ చాటింగ్స్లో ఈ మాదిరి ఎక్స్ట్రీమ్ కన్వర్సేషన్స్ ఉన్నాయా అని? ఉన్నాయండి. ఓకే, సో ఎవరు అంటే సేమ్ అదే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళ, వేరే వాళ్ళ? అవన్నీ మేము కోర్టుకి తెలియజేయడం జరిగిందండి. ఇట్స్ అ సెన్సిటివ్ ఇష్యూ, వి కాంట్ రివీల్. ఓకే, సో ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎంతమంది బాధితులు ఉండే అవకాశం ఉంది? 5 to 6 మెంబర్స్ ఉన్నారండి. మీరు కాక ఇంకా 5 to 6 మెంబర్స్ ఉన్నారు? అవును. ఓకే, ఎప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ ఎప్పుడు ఏర్పడింది పోయిన ఆయనకి? అంటే మీకు రెగ్యులర్గా మీరు అంటున్నారు రెడీ అవుతున్నప్పుడు నాతో వీడియో కాల్ మాట్లాడేవాడు, తర్వాత 24/7 నన్ను ఎక్స్పెక్ట్ చేసేవాడు అని గతంలో మీరే నా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సో అప్పుడు 24/7 మీతో ఉండే వ్యక్తి వేరే ఒక అమ్మాయికి ఎలా అట్రాక్ట్ అయ్యాడు? లేకపోతే మీరు అంటున్నట్టుగా 5 to 6 మెంబర్స్ అమ్మాయిలకి ఎట్లా అట్రాక్ట్ అయ్యాడు? వాళ్ళతో ఎలా కాంటాక్ట్ ఏర్పడింది? అది మీరు అతన్ని అడగాలండి, ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎలా పరిచయం ఏర్పడింది, నువ్వు టైమింగ్స్ ఎలా సెట్ చేసుకుంటున్నావు అనేసి. ఓకే, సో అప్పటి నుంచి కొంత డిఫరెన్స్ వచ్చాయా? మీరు ఆ రోజు మెసేజ్ చూసిన రోజు నిలదీశారు ఆయన్ని, నాకు ఇన్ని ప్రామిసులు చేసావు, పెళ్లి చేసుకుంటానన్నావు, లేకపోతే అది ఇలా చాట్ చేసావు, నాతో పాటుగా స్పెండ్ చేసావు, మళ్ళీ ఈ చాటింగ్ సెంటర్ నిలదీశారు ఆ రోజు మీరు ఆయన్ని? చాలా గొడవలు జరిగాయండి.
ఓకే, ఏమన్నారు మీరు అడిగితే ఆయన? గొడవలు జరిగాయండి, ఏమనటం కాదు, గొడవలు జరిగాయి. అంటే గొడవలు అంటే మీపై కొట్టాడా, లేకపోతే మిమ్మల్ని దాడి చేశాడా, లేకపోతే ఊరుకోవడం వదిలేశాడా, ఏం జరిగిందని? కంటిన్యూస్ గొడవలు జరిగేవి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అప్రోచ్ అయ్యి చెప్పాలని చూశానండి. ఓకే, సో ఆ తర్వాత మీరు అలా అడిగారు అనుకోండి, సరే మీకు అప్పటికే హీఈస్ నాట్ జెన్యూన్. గతంలో అడిగాను మిమ్మల్ని, మీరు ఎందుకు ఆయన ఇష్టపడ్డారు అంటే, ఆయన ఎఫర్ట్స్ నాకు నచ్చాయి అని అన్నారు. ఏం ఎఫర్ట్స్ అంటే 24/7 నన్ను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవాడు అనేటువంటి మాటని మీరు చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎఫర్ట్స్ అన్ని బ్రేక్ అయ్యాయి, హీఈస్ ఫేక్ అని మీకు ఆ రోజు తెలిసింది. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన నిజంగానే చాట్ చేసి ఉంటే, మీరు చేశారంటున్నారు కాబట్టి, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ అది చెప్పడానికి. సో అలా చేసిన వ్యక్తిని ఆ రోజే మీకు ఇష్టం లేదని చెప్పి అక్కడ పారేసి వెళ్ళిపోతే అయిపోతుండే కదా. ఇంకా మీరు కంటిన్యూ ఆయనతో మాట్లాడారు, మళ్ళీ రికార్డ్ చేశారు అప్పటి నుంచి అని అంటున్నారు. డిడ్ హీ ఫోర్స్ యూ, నాతో ఇంకా మాట్లాడాలి, నాతో చాట్ చేయాలి, నాతో ఉండాలి నువ్వు అని ఇంకా ఫోర్స్ చేశాడు? ఆ రోజు మీరు ఎందుకు వదిలించుకోలేదు ఆయన్ని? అతను నేను మాట్లాడకపోయేసరికి మా ఫ్యామిలీకి కాల్ చేశాడండి. ఫ్యామిలీ కంటే ఎవరికి? మా బ్రదర్కి, మా హస్బెండ్కి, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి అన్ఈవెన్ టైమ్స్లో కాల్స్ చేసి టార్చర్ చేయడం జరిగింది. ఈజ్ దట్ ట్రూ? నిజంగానే దానికి ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే హస్బెండ్, ఎందుకనంటే వాళ్ళకి కాల్ చేశారు, ఫ్యామిలీ వరకు వెళ్ళింది, అయినా కూడా మిమ్మల్ని వారు ప్రొటెక్ట్ చేయలేకపోయారు, పోలీస్ స్టేషన్ ఆశ్రయించలేకపోయారంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇఫ్ యూ హ్యావ్ ఫిషీ అండి, లీగల్గానే వాళ్ళే డిసైడ్ చేస్తారండి. లేదమ్మా, అంటే జనరల్ పర్స్పెక్టివ్, నాకు ఆన్సర్ కాదు, జనరల్ పబ్లిక్ అనుకునే వాళ్ళు. రైట్, వీణా గారు వెళ్ళిపోతున్నారా? శిల్ప రైట్, తను మధ్యలోనే వెళ్ళిపోయారు మనం అడిగిన క్వశ్చన్స్కి. నిజంగానే కాల్ చేశారా, మాట్లాడారా అంటే వెళ్ళిపోతున్నారు. ఒకసారి మళ్ళీ విల్ ట్రై టు రీకనెక్ట్ హర్. సో గతంలో కూడా శిల్ప ఏంటి వెళ్ళిపోయారా, మాట్లాడంటున్నారా? విల్ ట్రై. వీణా గారు, శిల్ప ఏమైంది, ఏం జరిగింది? రైట్, తను ఇప్పటికే ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. అడుగుతున్నటువంటి ఆర్టీవీ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కావచ్చు, వాటికన్నిటి కూడా తను గతంలోనే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను, మళ్ళీ ఇదంతా జరుగుతుందంటూ కూడా తను ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూ మా ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఒకవైపు సమాధానం చెప్పలేక తను వెళ్ళిపోయింది. ఇంకోవైపు తన వైపుగా నిజంగా న్యాయం ఉంటే ఉండొచ్చు, తను లీగల్గా ఫైట్ చేస్తున్నారు, న్యాయస్థానాలు ఏం తేలుస్తాయో, పోలీసు ఎలా దీన్ని ఇన్వెస్టిగేషన్లో బయట పెడతారో చూద్దాం. బట్ జనరల్గా పబ్లిక్ పర్స్పెక్టివ్లో కొన్ని తను మీడియాని ఫేస్ చేస్తున్నారు. మీడియాని ఫేస్ చేయకపోతే అది వేరే విషయం. మీడియాని ఫేస్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్లో అడిగే క్వశ్చన్సే. సో తను నిజంగానే ఫ్యామిలీని అరవ శ్రీధర్ వేధించాడు అనుకుంటే, ఇందాక మీడియా కాన్ఫరెన్స్లో కూడా చాలామంది అడిగే సేమ్ క్వశ్చన్ అడిగారు. తన ఫ్యామిలీని వేధిస్తున్నాడు, హస్బెండ్కి, బ్రదర్కి అండ్ ఫ్యామిలీకి కాల్ చేస్తున్నాడు, హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి కూడా కాల్ చేస్తున్నాడు అన్నప్పుడు ఇంతమందికి తెలిసింది విషయం, వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయలేదా? అంటే సంథింగ్ ఆ అమ్మాయి ఏదో టార్చర్ ఫేస్ చేస్తోంది, ఏదో ఇబ్బంది ఫేస్ చేస్తోంది కాబట్టి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి, మనం కలిసి వెళ్ళాలి, ఎదుర్కోవాలనే రకంగా ఎవరు ట్రై చేయలేకపోయారా? తను ఏం సమాధానం చెప్పాలనుకుంటోంది, ఏం చెప్తోంది? రైట్, మొత్తం మీద ఈ వ్యవహారం పైన ఏదైతే అరవ శ్రీధర్ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ పైన తను లీగల్గా ఫైట్ చేస్తా, కానీ ఇంకోవైపు అరవ శ్రీధర్ నుంచి థ్రెట్టింగ్ కావచ్చు, ఇవేవి కూడా లేవనే తను ఒకవైపు చెప్తున్నది. కానీ ఇంతకుముందు చాలాసార్లు కూడా 5 సార్లు అబోషన్ అయింది, దానికి సంబంధించి నేను లీగల్గా ఒకవైపు మెడికల్ సంబంధించినటువంటి వెళ్తే దానికి సంబంధించిన నిజాలు బయటపడితే కావాలని నా పైన అలిగేషన్ చేశాను. ఇంకోవైపు యూపీఎస్సీకి సంబంధించినటువంటి గతంలో ప్రిపేర్ అయ్యా, కానీ ఇప్పుడు కావాలని నా పైన చేస్తున్నారు. నేను ఏ రాజకీయ పార్టీలో కావచ్చు వేటికి కూడా సంబంధం లేదు, కానీ నన్ను అందులోకి లాగుతున్నారు. నిన్న జనసేన ఎమ్మెల్యేకి సంబంధించిన 3 సభ్య కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అందులో నిన్న కూడా ఒకవైపు తన దగ్గర నుంచి అరవ శ్రీధర్ నుంచి ఆధారాలు సేకరించారు. కానీ ఈరోజు ఇటు వీణ ఈరోజు అక్కడ నుండి కూడా కాల్ వచ్చింది, తన కాల్ కూడా పొంది తను ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒకవైపు 3 సభ్య కమిటీ ముందుకు వెళ్తే ఒకవైపు పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, వాళ్ళకు నేను ఏవైతే ఆధారాలు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే శ్రీధర్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు
నా దగ్గర ఉంటాయి. గతంలోనే Right. చాలా వరకు కూడా శిల్ప ఇప్పుడు తను మాట్లాడడానికి సిద్ధంగా లేరా? మాట్లాడాలనుకోవడం లేదా, లేకపోతే సమాధానాలు చెప్పాలనుకోవడం లేదా, సమాధానాలు లేవా, అసలు ఏం జరుగుతుంది అంటే తన విషయంలో అనేక రకాల చర్చలు, అనేక రకాల క్వశ్చన్స్ పబ్లిక్ లో కూడా ఉన్నాయి కాబట్టి తను ఏం మాట్లాడతారు అని చెప్పి చాలా ఎగ్జైటింగ్ గా చూస్తున్నారు. సో వీ హ్యావ్ దాట్, మనం పబ్లిక్ అడిగేటువంటి క్వశ్చన్స్ని జస్ట్ తను ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, తను చెప్తుంది నిజాలే కావచ్చు, ఆ నిజాలే చెప్పమని అడుగుతున్నాం. సో కానీ తను ఎందుకు ఇంటరప్ట్ అయి వెళ్ళిపోయారు మధ్యలో? సో తను మొత్తం మీద ఇక్కడ అడుగుతున్నటువంటి సమాధానంకు తను తాను చెప్పుకోలేక ఒకవైపు ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయింది, ఇంకోవైపు మొత్తం ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించడంతో నిన్న ఎఫ్ఐఆర్ అయింది. కానీ ఇప్పుడు ఒకవైపు లీగల్ ప్రొసీజర్ అనేది కొనసాగుతుంది. ఈ టైంలో ఒకవైపు దానికి సంబంధించినటువంటి ఏవి కూడా బయటకు చూపెట్టలేము ఆధారాలు కావచ్చు, ఇంకా చాలా వరకు కూడా తన దగ్గర చాలా వరకు కూడా ఆధారాలు ఉన్నాయి. థ్యాంక్ యూ శిల్ప. సో మనం ఆర్టీవీ లైవ్లో హర్ష వీణా గారిని మాట్లాడించే ప్రయత్నం చేశాం. సో తను మాట్లాడుతూ మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. సో అరవ శ్రీధర్ తన కుటుంబాన్ని కూడా వేధిస్తూ ఉండేవాడంట. రెగ్యులర్గా అన్ఈవెన్ టైమ్స్లో కాల్ చేస్తూ ఉండేవాడంట. అన్ఈవెన్ టైమ్స్లో కాల్ చేసి ఎప్పటికీ ఆ కుటుంబాన్ని, తన హస్బెండ్కి కాల్ చేసేవాడంట, తన బ్రదర్కి కాల్ చేసేవాడంట, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి కాల్ చేస్తూ ఉండేవాడంట. మరి ఇంతమందికి కాల్ చేసిన ఆ వ్యక్తి దగ్గర నుంచి హర్ష వీణకి ప్రాణహాని ఉంది, తను ఇబ్బంది పడుతోంది కాబట్టి మనం ప్రొటెక్షన్గా ఉండాలి. భర్త కూడా ఫోన్ చేసి చెప్పాడంట. మేబీ దాని ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ కట్టుకున్న భర్త కూడా నీ భార్యని ఇలా వేధిస్తున్నాడు ఇంకొకటి అనుకున్నప్పుడు ఎవడైనా కానివ్వండి, వాడు ఎమ్మెల్యేనా ఇంకెవడైనా ఎవడైనా కూడా కనీసం కొంచెం బయటకు వచ్చి నా భార్యకి నేను ప్రొటెక్షన్గా ఉంటే నా భార్య ఇలా చేస్తావారు వెదవా అని చెప్పి బయటకు వచ్చే వ్యక్తి ఉంటాడు. కానీ తను ఆ క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మరి తను ఏం చెప్పాలనుకుంటే అర్థం కావడం లేదు. సో మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నట్టు ఆ కంప్లైంట్ కాపీలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసుకొచ్చారు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. సో ఆ తర్వాత నా చేతిలో ఎఫ్ఐఆర్ కూడా ఉంది. అరవ శ్రీధర్ పైన నమోదైన ఎఫ్ఐఆర్ ఉంది. అరవ శ్రీధర్ పైన ఇటు హర్ష వీణా ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్లో 318(2), 318(4), 88, 351(2) బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సో ఇటు డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసినటువంటి ఆ లేఖనే కంప్లైంట్ కాపీగా తీసుకున్న పోలీసులు డైరెక్ట్గా కేసు నమోదు చేశారు. సో రేపు కోర్టులో కూడా ప్రొసీడింగ్స్ ఉంటాయని చెప్పి ఇందాక మీడియా సమావేశంలో అడ్వకేట్ ఆజాద్ గారు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? హర్ష వీణా జెన్యూన్ అనుకుంటున్నారా? లేదు హర్ష వీణా మాట విన్న తర్వాత తను జెన్యూన్ కాదు, డబ్బుల కోసమే ఈ రకంగా చేస్తోంది, తను తప్పుదారి పడుతోంది, కావాలనే ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసింది అని అనుకుంటున్నారా? సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.